స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు సంకటహర చతుర్థి. మరి గణపతి విఘ్నాలను కలిగిస్తాడు, అదే విఘ్నాలను తొలగిస్తాడు కూడా. దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి మనం? అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. మీరన్నట్లుగానే విఘ్నాలను కల్పించేవాడు అంటే కష్టాలని పెట్టేవాడు ఆయనే, కష్టాలను తీసేసేవాడు కూడా ఆయనే. ఇది వినటానికి కొంచెం ఏమిటండి, ఒకే దేవుడు ఎప్పుడు మనకి విఘ్నాలు తొలగించాలి కదా, విఘ్నాలు పెట్టడం ఏమిటండి వినాయకుడు అని అంటే, ఇక్కడ పెద్దలు ఏమని సమన్వయం చేశారంటే, మన పురాకృత కర్మ ప్రకారం అంటే మన పూర్వజన్మల నుంచి మనకు వస్తున్నటువంటి కర్మల ప్రకారం కొన్ని కష్టాలని మనం అనుభవించి తీరవలసిందే. ప్రారబ్ధము అనే పదం ఉంది కదా, ఆరబ్ధము ప్రారబ్ధము అంటే ఒక విలుకాడు బాణాన్ని విడవటం మొదలుపెట్టేశాడు, విడిచేశాడు. ఇక ఆ బాణం దాని మధ్యలో ఎవరు ఆపలేరు. అది ఎక్కడికి వెళ్ళాలో దాని గమ్యస్థానానికి అక్కడ వెళ్ళిపోవాల్సిందే, గుచ్చుకోవాల్సింది. ప్రారబ్ధం అంటే అది ప్రారంభమైనటువంటి కర్మ. కాకపోతే అది మనకు కష్టాలని కలగచేస్తుంది మనం చేసుకున్నటువంటిది ప్రారబ్ధం. ఈ వినాయకుడు ఏం చేస్తాడంటే ఆ కష్టాన్ని మనకు కలిగిస్తాడు, కానీ చాలా తక్కువగా కలిగిస్తాడు. ఆయన్ని గనక మనం నమ్ముకుంటే అది అక్కడ అర్థం. కష్టాలను పెట్టేవాడు అని అంటే విపరీతమైన కష్టం మనకు రావాల్సి ఉంది, పెద్ద యాక్సిడెంట్ మనకు జరగాలి, చాలా చిన్నగా ఏదో సూది గుచ్చుకున్నట్టుగా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అవుతుంది, బాధపడతాం. కానీ ఆయన నమ్ముకున్నందుకు చిన్నపాటి బాధ కలుగుతుంది అంతే. ఆ కష్టం పెడతాడు అంటే చిన్నపాటి కష్టం పెట్టి పెద్దదైనటువంటి కష్టాన్ని మనలోంచి తొలగించేటువంటి వాడు, మనకి రాకుండా చేసేటువంటి వాడు. అందుకే ఆయన కష్టాలు కలిగించేటువంటి వాడు, సుఖాలను ఇచ్చేటువంటి వాడు. ఆ రెండు అర్థాలతోటి విఘ్నేశ్వరుడు, విఘ్నాలకి అధిపతి. ఆయన ఒక్కసారి తలుచుకుంటే కష్టాలు కూడా హడలిపోతాయట. ఒక సింహ గర్జనతోటి అరణ్యంలో ఉన్నటువంటి ఆ జంతువులన్నీ కూడా ఏ రకంగా బెదిరిపోతాయో వినాయకుడి పేరు తలుచుకుంటే అందులోనూ ఈరోజు సంకటహర చతుర్థి. సంకటం, కష్టం, కష్టాలని హరించేటువంటి చతుర్థి. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి తిథి చతుర్థి. కాబట్టి ఈరోజు అందరం కూడా ఆ వినాయకుడిని మనం అందరం మనసారా స్మరించి మనకు ఉన్నటువంటి ప్రారబ్ధ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా చిన్నవిగా చేసి స్వామి మా చేత అనుభవింపచేసి, ఎందుకంటే అవి అనుభవించకపోతే మళ్ళీ మరుసటి జన్మలో అనుగమిస్తాయి. అందుకని అనుభవింపచేసి మాకు సుఖాలని మాకు మా కుటుంబానికి దేశానికి ప్రసాదించు స్వామి అని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. గురువుగారు, ఎవరైనా ఒకరినొకరు చూసుకొని చాలా కాలం అయితే ఆ ఒకరికొకరు మరణించినట్టే లెక్క అని గ్రంథాలు చెప్తున్నాయి. ఇందులో ఆంతర్యం ఏమిటి? నిజమేనమ్మా. ఇది ఎక్కడ చెప్పారంటే వేదాల్లో చెప్పారు. ఏ వేదం అండి? పంచమ వేదమైనటువంటి భారతంలో చెప్పారు. వేదం స్థాయి ఇచ్చారు మహాభారతానికి. మహాభారతంలో వేదవ్యాసుడు, ఎందుకంటే వేదాలని విడగొట్టినటువంటి వాడు, ఆ మహానుభావుడే మహాభారతంలో ఈ మాట రాశాడు. ఎక్కడ రాశాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవిని కలవటానికి వస్తాడు. 14 ఏళ్ళు ఆ పాపం వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి పాండవులు చాలా కష్టాలు పడతారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కుంతి వాళ్ళతోటి లేదు. ఈ 14 ఏళ్ళు హస్తినాపురంలో ఉంది. వీళ్ళ కష్టాలకి తోడుగా అమ్మ ఏకచక్రపురం ఇలాంటి చోట్ల వీళ్ళకి వివాహం కాకమునుపు కుంతీదేవి వీళ్ళ వెంబడే ఉంది. వీళ్ళ వివాహం అయిన తర్వాత అమ్మలాంటి స్థానాన్ని ద్రౌపదీదేవి తీసుకుంది కాబట్టి తన అవసరం లేదంది, నేను మీ వెంబడి రానంది, హస్తినాపురంలోనే ఉంటానంది 14 ఏళ్ళు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ దగ్గర నుంచి సందేశం తీసుకొని ఈ రాయబారానికి వచ్చినటువంటి సందర్భంలో కుంతీదేవిని కలుస్తాడు. కలిసినప్పుడు కుంతీదేవి ఇందాక మీరు అడిగిన ప్రశ్నని ఇక్కడ చెప్తుంది. శ్రీకృష్ణ, ఒకరినొకరు గనక అధికమైనటువంటి కాలం గనక చూసుకోకపోతే మృతప్రాయాః భవిష్యతి, చచ్చిపోయినటువంటి వారితోటి సమానము. ఇది నీకు తెలియంది కాదయ్యా, ఇది ధర్మ సూక్ష్మం కదా. అందులోనూ
పాండవులని నేను చూసి 14 ఏళ్ళయింది, నా కొడుకుల్ని నా కోడల్ని చూసి 14 ఏళ్ళయింది. అంటే నేనిప్పుడు చనిపోయినటువంటి దాంతో సమానమైపోతున్నాను వాళ్ళకి. ఇలాంటి దుస్థితి వచ్చిందయ్యా నాకు. ధర్మాన్ని రక్షించేటువంటి ధర్మాత్మకుడు అయినటువంటి నువ్వుండంగా ఒకరికొకరు చూసుకోకపోవటం 14 ఏళ్ళయింది. అంటే మన ధర్మశాస్త్రం ఏం చెప్తుందో, అందుకే మన బంధువులు ఆధునిక సమాజానికి దాన్ని అన్వయించుకోవాలి. మనకి ఎవరైతే రక్త సంబంధికులని ఎవరైతే అనుకుంటుంటామో కంపల్సరీగా ఏడాదికి ఒక్కసారన్నా సరే ఫోన్లు ఎలాగో చేస్తూ ఉంటాం, కలుసుకోవాలట. వాళ్ళ ఇంట్లో మనం భోజనం చేయటమో, మన ఇంట్లో వాళ్ళు భోజనం చేయటమో, చెల్లెలో అన్నయ్యో పరస్పరం వెళుతూ ఉండాలట. లేకపోతే ఒకరికొకరు చనిపోయిన వారి కింద లెక్క కిందకి వస్తారు. అలాంటి దుస్థితి మనం తెచ్చుకోవద్దని. అంటే ఇందులో పరమార్థం ఏంటంటే వ్యాస భగవానుడి యొక్క లోదృష్టిని వ్యాఖ్యాతలు ఏం రాశారంటే, ఒకళ్ళకొకళ్ళు కలుసుకుంటూ ఉండండి. ఆ రక్త సంబంధికులు దూర ప్రాంతాల్లో ఉన్నా సరే, ఏదన్నా ఉత్సవాలు జరిగినప్పుడే కాదు, విడిగా కూడా పని కట్టుకొని వెళ్ళండి, పని పెట్టుకొని వెళ్ళండి. ఈరోజు చెల్లెల్ని పలకరించాలి, ఈరోజు అన్నయ్యని పలకరించాలి, అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండాలి, భోజనం చేసి రావాలి అని ఏదో ఒక పని కల్పించుకొని వెళ్ళండి. లేదా ఒకరికొకరు చనిపోయినటువంటి వారితోటి అశౌచం ఏర్పడుతుంది. ఇది మహాభారతం మనకి హెచ్చరిస్తోంది. కాబట్టి రక్త సంబంధీకులందరూ కనీసం ఏడాదికి ఒక్కసారైనా సరే ఫంక్షన్ ఉన్నా లేకపోయినా కలుసుకుందరుగాక. గురుగారు, యుద్ధం చేయనని అర్జునునికి మాట ఇచ్చిన కృష్ణుడు అదే యుద్ధంలో ఒక చోట పాల్పంచుకుంటాడు. ఎందుకని? దీంట్లో ఉన్నటువంటి ధర్మదృష్టి ఏంటి? నిజమేనమ్మా. శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి దుర్యోధనుడు, అర్జునుడు ఇక యుద్ధం అనివార్యం, యుద్ధం జరగబోతోంది కాబట్టి మా పక్షాన ఉండు అని కోరటానికి వచ్చిన సందర్భంలో శ్రీకృష్ణుడు ఇద్దరికీ మాటలు చెప్తాడు. నువ్వేమో నా దగ్గర ఉన్న సైన్యం తీసుకొని, దుర్యోధనుడి ఇష్టం ప్రకారం మొత్తం తన దగ్గర ఉన్న సైన్యం మొత్తాన్ని దుర్యోధనుడికి ఇచ్చిన తర్వాత, తీసుకోబోయే ముందే నేను ఒక నియమం పెడుతున్నాను, నేను యుద్ధము చెయ్యను, నేను యుద్ధం దీనికి కనుక ఇష్టమైనటువంటి వాళ్ళే నన్ను ఎంచుకోండి అని చెప్తాడు. అర్జునుడి అయితే చిన్నవాడు కనుక మొట్టమొదటి అర్జునుడి యొక్క వంతనంటే, అర్జునుడు నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా నువ్వు మా పక్కనే ఉండాలి, నువ్వు ధర్మం ఎటువైపు ఉంటే గెలుపు అటువైపు ఉంటుంది, కాబట్టి నువ్వు మా పక్కనే ఉండాలి, యుద్ధం చేయకపోయినా సరే అని శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను అర్జున, నేను యుద్ధము చెయ్యను అలాగేనంటాడు. మరి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానుషాకారంలో ఉండి సత్యలక్షణాలు మూర్తిభవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకు అలా చేశాడు? ఎందుకనంటే భగదత్తుడు అని చెప్పి నరకాసురుడికి సంబంధించినటువంటి వాడి దగ్గర ఒక గొప్ప వైష్ణవాస్త్రం ఉంటుంది. వాడి దగ్గర ఉన్నటువంటి అంకుశాన్ని వాడికి ఉన్నటువంటి మంత్రబలంతో వైష్ణవాస్త్రం కింద మార్చి అర్జునుడిని చంపటానికి వదిలేస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో. అప్పటికి అర్జునుడు ఆ అస్త్రం గనక దగ్గరికి వస్తే అర్జునుడు చనిపోవాల్సిందే. వెంటనే రథం తోలుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి పైకి లేచిపోతాడు. లేచిపోయి అర్జునుడికి తగలకుండా బాణాన్ని తన నొగలికి, తన నుదుటి మీదకి తగిలేటట్టుగా చేసుకుంటాడు. అతనికి తగలకుండా తనకి తగులుతుంది, ఈయనకి ఏమీ కాదు. ఎందుకంటే వైష్ణవం అంటే విష్ణువుకు సంబంధించిన అస్త్రం కాబట్టి అది ఆయనలో లీనమైపోతుంది. మళ్ళీ మామూలు కూర్చుంటాడు. అప్పుడు అర్జునుడు తట్టుకోలేకపోతాడు. ఏమయ్యా, ఆ రోజు నువ్వు నాకు ఏమని వాగ్దానం ఇచ్చావు? ఇది యుద్ధం చేయటమే కదా, అంటే యుద్ధంలో ఒక బాణాన్ని ఎదుర్కోవడం అంటే వాడికి తగలాల్సింది ఈయనకి తగిలించుకున్నాడు కదా, అంటే యుద్ధంలో పాల్గొన్నట్టే కదా, నువ్వు ఇలా ఎందుకు చేసావు? అర్జునుడి చేతగాని తనం ఇది. అర్జునుడి బాణాన్ని అడ్డు పెట్టుకోలేక ఎదురుకుండా కృష్ణుడిని అడ్డు పెట్టుకున్నాడు అని చెప్పి లోకంలో రేపటి నుంచి చండాలమైన పేరు వస్తుంది కదా, ఎందుకయ్యా నువ్వు మాట మీద నిలబడలేకపోయావంటే ఇది ధర్మ సూక్ష్మమయ్యా అంటాడు శ్రీకృష్ణుడు. ఎందుకనంటే నరకాసురుడు ఎప్పుడు జన్మించాడు? భూదేవికి వరాహ అవతారానికి జన్మించాడు. ఆ నరకాసురుడి అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది. దీన్ని నిగ్రహించాలంటే నీ వల్ల కాదు, అది నా వల్లే అవుతుంది. ధర్మం నిలబడాలి, ఇక్కడ అంతిమ లక్ష్యం ధర్మం నిలబడాలి. నువ్వు కనుక మృతుడు అయ్యావు అనుకో, ఇక యుద్ధం చేసేది ఉండదు, ఈ కురుక్షేత్రంలో దుష్టులు సంహరించబడటం అంటూ ఉండదు. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను దాన్ని అడ్డుకున్నాను, ఇది ధర్మ సూక్ష్మము, అంతేగాని నీ యొక్క యుద్ధాన్ని ఆపాలని నాకేమీ లేదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, ధర్మం వేరు
ధర్మ సూక్ష్మం వేరు. ధర్మాన్ని నిలబెట్టడానికి, గొప్ప ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్కసారి మాట మీద నిలబడలేకపోవటం, అధర్మం చేయటం లాంటి చిన్న చిన్న పనులు కూడా కురుక్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. ఇది వ్యాఖ్యాతలు చెప్పారు. గురుగారికి మరో సందేహం, నిద్రించేటప్పుడు మనసు ఆత్మలోకి ప్రవేశిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు, దీన్ని వివరిస్తారా? నిజమే కదమ్మా. ఇప్పుడు మనకి మేల్కొని ఉన్నంతసేపు ఏవేవో కోరికలు, అది భౌతికమైనవి కావచ్చు, శరీరానికి సంబంధించినవి కావచ్చు, రకరకాల కోరికలు. ఈ కోరికలన్నీ ఎవరు కలిగిస్తున్నారు మనకి? మన లోపల ఉన్నటువంటి మనస్సు. మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకమైనది. కొన్ని వేల ఆలోచనలట నిమిషానికి లెక్క పెట్టారు. అసలు మనం తట్టుకోలేదు. ఏంటో నిమిషానికి ఇన్ని ఆలోచనలు అండి అని మీరు ఏదో చెప్తూ ఉంటారు, కానీ లెక్క పెట్టారు. ఏదో పరికరాల ద్వారా ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అన్ని ఆలోచనలు చేస్తూనే ఉంటుంది మెలకువగా ఉన్నంతసేపు. నిద్రపోండి, నిద్రపోయిన వెంటనే అందరం నిద్రపోతాం. నిద్రపోయిన వెంటనే మరి మనం మేలుకొని ఉన్నప్పుడల్లా మన మనస్సు ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటుంది. పిల్లల చదువులు అంటుంది, లేకపోతే అది కావాలంటుంది, ఇది కావాలి, ఒకటి కాదు. మరి నిద్రపోయినప్పుడు అదే మనస్సు ఏమైపోయింది? మనస్సు ఆత్మలోకి ప్రవేశిస్తుంది. మనస్సు ఎప్పుడు ఏంటంటే, ఆత్మ అనేది ఈ జీవితంలో చాలా సుఖదాయకమైనటువంటిది. ఆత్మ అంటే పరమాత్మ, దేవుడు. ఈ మనస్సు, ప్రతివాడి మనస్సు కూడా నిద్రపోయేటప్పుడు ఆత్మలోకి ప్రవేశిస్తుంది. అందుకని అంటే నిద్రపోయేటువంటి వాడు శవంతోటి సమానము అని అంటారు. ఎందుకంటే ఇది తాత్కాలిక నిద్ర, అది శాశ్వత నిద్ర అంటారు. కాబట్టి తాత్కాలిక నిద్ర అందరం పోతూ ఉంటాం. ఈ తాత్కాలిక నిద్ర పోయేటప్పుడు మనస్సు ఆత్మలోకి ఆత్మలో కలిసిపోయిందంటారు కదా. మామూలు చనిపోయినటువంటి వాడిని కూడా వాడు ఆత్మలో ప్రవేశించేశాడంటారు కదా. కాబట్టి ప్రతివాడి మనస్సు ఆత్మలోకి ప్రవేశిస్తుంది. ఆత్మలోకి ప్రవేశిస్తే చాలా ఆనందం అమ్మ, ఎంత ఆనందమో మనిషికి. ఇది అంటే ఈ ఆనందం ఇలా ఉంటుంది అని నిర్వచనానికి లొంగనటువంటి ఆనందం. అటువంటి ఆనందం పొందుతుంది. కాబట్టి ఎవరైతే గాఢమైన నిద్రపోయారనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందో, అందరం అంటుంటాం ఈ మాట, ఎంత హాయిగా ఉంది. ఎందుకని వాడు ఆ మాట అంటున్నాడు, ఎంత హాయిగా ఉందో అని? వాడి మనస్సు పరమాత్మలో లీనమైంది, పరమాత్మ యొక్క స్పర్శ నోచుకుంది వాడి మనస్సు. అందుకే అంత ఆనందాన్ని అనుభవించాడు, అంత నిద్రా సుఖాన్ని వాడు అనుభవించాడు. అందుకే ఎంత హాయిగా ఉందో అంటాం. కాబట్టి ప్రతివాడి మనస్సు కూడా, ప్రతి జీవి యొక్క మనస్సు కూడా నిద్రపోయేటువంటి సమయంలో ఆత్మలో కలిసిపోతూ ఉంటుంది. అందుకని మనస్సు ఆత్మలో కలుస్తుందని పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, ధనం ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టాలే అవుతారు, అదే ధనానికి 3 సోదరులు ఉంటారని చెప్తారు, ఎవరు వారు? ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తాడు, హనుమంతుడి ముఖత. ధనం అందరికీ తెలుసు, ప్రతిరోజు ఇంధనం ఈ జీవితం నడవటానికి. ధనానికి 3 సోదరులట. ఎవరండి వాళ్ళు? ఒకరు అగ్ని, ఇంకొకరు రాజు, మూడోవాడు తస్కరుడు. తస్కరుడు అంటే దొంగ. ఏంటండి బాబు వీళ్ళ 3 ఏంటి, ధనానికి సోదరులు ఏంటని? ఎప్పుడైనా సరే ధనం ఈ 3 సోదరులతోటి ఎప్పుడు కలిసి ఉంటుంటుందా? మనం గనక దాన్ని ధర్మంగా దాన్ని వాడుకోకపోతే, అంటే ధర్మ కార్యక్రమాల్లో కనుక ఆ ధనాన్ని వినియోగించుకోకపోతే, అధర్మంగా కూడబెట్టాలి అని అనుకుంటే అది అగ్నిపాలన అవుతుంది. వెంటనే ఇంకో సోదరుడు తీసేసుకుంటాడు. అంటే తగలబడిపోతాయి మనకు సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి, మనకు సంబంధించినటువంటి ఆస్తులు కానివ్వండి, తగలబడిపోవటం అంటే అది భౌతిక రూపం కావచ్చు. నువ్వు తగలబడా అని చెప్పి తిడుతుంటారు చూడండి, నువ్వు తగలబడా అంటే నాశనం అయిపోవటం అని. కాబట్టి అగ్నిపాలు అవుతుంది. ఇక రెండోది రాజు. మనం ఎక్కడెక్కడో దాచిపెట్టాలనుకుంటుంటాం. ఇది ఆధునిక సమాజంలో కూడా మనం గమనిస్తుంటాం. ఈరోజు పాన్ నెంబర్ అంటున్నారు. పాన్ నెంబర్ తోటి ఎవరెవరు ఎక్కడ దాచిపెట్టినా సరే మొత్తం ప్రభుత్వం యొక్క గుప్పెట్లోకి ఉన్నాయి. వారు ఏ రకమైనటువంటి కార్యకలాపాలు జరిపినా సరే ప్రభువుల దృష్టిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఆస్తి ఎంతగా నువ్వు వినియోగించుకోకుండా, ధర్మ కార్యక్రమాలకి విరాళాలు ఇవ్వకుండా, బ్యాంకుల్లోనో ఫిక్స్డ్ డిపాజిట్లు ఆధునిక సమాజానికి అన్వయించి చెప్పుకుందాం చేస్తే అది రాజుల పాలవుతుంది. మొత్తానికి వాళ్ళు తీసేసుకుంటారు. అది ప్రజలకే వినియోగించబడచ్చు కాక అది వేరే సంగతి. పూర్వకాలం కూడా అంతే, ఎవరో దాచిపెట్టుకుంటే ఆ రాజు వాటిని తీసేసుకునేవాడు. కాబట్టి ఒక సోదరుడు అగ్ని, ఒక సోదరుడు రాజు, ఇక మూడోవాడు ఉన్నాడు, ఇంకో సోదరుడు తస్కరుడు. తస్కరుడు అంటే దొంగ.
మనం బాగా దాచిపెట్టుకున్నాము. ఎప్పుడు ఇప్పుడు ఎంతంత నువ్వు పెద్ద పెద్ద లావాటి తాళాలు వేసుకున్నా సరే, ఎవ్వరికి వీలుగా అనేటువంటి తాళాలు వేసుకున్నా సరే, దొంగ అనేటువంటి వాడు దానికి మించినటువంటి ఉపాయాలు చేస్తాడు మన దగ్గర కనుక డబ్బు ఉన్నది అనేటువంటి విషయం కనుక కనిపెడితే. కాబట్టి దొంగ అయినా సరే ఎప్పుడది మనం ధర్మ కార్యక్రమాలకు గనక ఆ సొమ్ముని వినియోగించుకోబోదు. కాబట్టి మనకి ఎంతవరకు అవసరమో, ధనం అవసరం అంటోంది, ఎంతవరకు అవసరమో అంతవరకు ధనాన్ని వాడుకోండి. ఇక మిగిలిన ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగించండి. ప్రజలకు సంబంధించినటువంటి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఫండ్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ ఫండ్ కానీ ఆధునిక సమాజంలో కూడా వాళ్ళకి ఇచ్చారనుకోండి, అది ప్రజలకు సంబంధించి వినియోగించబడుతుంది. కాబట్టి ధనం వినియోగం చాలా పరిమితంగా ఉంచుకోండి. మిగతా ధనాన్ని ప్రభుత్వ పరం చేయండి ఇప్పుడు ఆధునిక సమాజంలో. లేకపోతే ఆ ముగ్గురి సోదరుల పాలు అవుతుంది సుమ. అందుకే రావణాసురుడి యొక్క ఈ ధనం ఉన్నది చూడు, మళ్ళీ వాల్మీకి రామాయణం దగ్గరికి వస్తున్నా, హనుమంతుడు అంటాడు, ఈ రావణాసురుడి యొక్క ఈ ధనం ఉన్నది చూడు, వీడు తన స్వార్థం కోసమే ఇంత ధనాన్ని దాచిపెట్టాడు, తన స్వార్థం కోసమే ప్రతి ఇల్లు బంగారుమయంగా మార్చాడు, అనేక మందిని పీడించాడు, అంతా తన స్వార్థం చూసుకుంటున్నాడు, ఎవ్వరికి పైసా ఇవ్వటం లేదు. కాబట్టి వీడి ధనం ఆ ముగ్గురి సోదరుల్లో ఎవరో ఒకరి పాలు కాక తప్పదు. అగ్నిపాలైంది కదా లంక, మొత్తం కూడా ఆంజనేయ స్వామి తగలబెట్టాడు. ఇట్లా అందువల్ల హెచ్చరిక కింద వాల్మీకి రామాయణం ఈ జాతికి అటువంటి ప్రబోధం చేసింది. అందరూ దీన్ని శిరసా వహించెదరుగాక. గురుగారు, శూన్యానికి పూర్ణానికి ఉన్న తేడా ఏమిటి? మన సంప్రదాయంలో శూన్యం అనేది ఉందా? నిజానికి రెండు వాదాలమ్మా. శంకరాచార్యుల వారు దీన్ని ఖండించారు. బౌద్ధులది శూన్యవాదం. అంటే శూన్యవాదం అంటే చాలా రకాల నిర్వచనాలు ఉన్నాయి, చాలా ప్రకరణాలు ఉన్నాయి, నాగార్జునుడు రాసింది. నేను మామూలుగా సంక్షిప్తంగా మనకి అర్థమయ్యే ఒక చిన్న వాక్యంలో చెప్తాను. శూన్యవాదం అంటే ప్రపంచంలో ఏమీ మిగలదు, ఏమీ ఉండదు, అసలు అంతా కూడా నాశనం అయిపోతుంది. దీన్ని శంకరాచార్యుల వారు తన భాష్యంలో విమర్శించారు. ఆ వాదం తప్పు అన్నారు ఆయన. ఎలా తప్పు అని అంటే, అంతా ఏమీ ఉండదు కాదు, ప్రతిదీ కూడా అంతా నాశనం అయిపోయిన సత్యం అనేది మిగిలి ఉంటుంది. ఇది శంకరాచార్యుల వారి యొక్క వాదం. ఎలాగంటే ఆయన ఏం చెప్పారంటే, ఒక కొండ ఉంది తీసుకోమన్నారు, ఘటాకాశం మఠాకాశం అని పెట్టాడు ఆయన. దాన్ని మామూలుగా మన పరిభాషలో అర్థం చెప్పుకుందాం. ఘటాకాశము అని అంటే కుండలో ఉన్నటువంటి ఆకాశం. కుండలో ఉన్న ఆకాశం ఏంటండి? ఇప్పుడు నువ్వు శూన్యం అంటున్నావు కదా, కుండలో ఉన్న ఆకాశం. ఇప్పుడు 1000 కుండలు 100 కుండలు అలా తీసుకొచ్చి అలా పెట్టిన తర్వాత ప్రతి కుండలోనూ ఆకాశం ఉంది. ఆయన చెప్పినటువంటి వాదం శంకరాచార్యుల వారు. ప్రతి కుండలోనూ ఆకాశం ఉంది కదా, ఈ ఘటాలన్నీ పగిలిపోయాయి, కుండలన్నీ బద్దలు చేసావనుకో, ఈ ఘటాకాశం ఏమవుతుంది? మహాకాశంలో కలిసిపోతుంది. అంటే అంతిమ సత్యం ఆకాశాద్ వాయు, సృష్టి ఎలా ఏర్పడిపోయింది, ఆకాశం నుంచి వాయువు అని చెప్పి ఇలా వరుసగా చెప్పారు. కాబట్టి ఆకాశం అనేది ఉంది, ఆకాశంలో ఈ ఘటాకాశం కలిసిపోయింది. కాబట్టి చివరగా ఒక సత్యం అంటూ ఒకటి ఉంది, చివరికి సృష్టి చేసినటువంటి వాడు మాత్రం ఉన్నాడు, చైతన్యం అనేటువంటిది ఉన్నది అని శంకరాచార్యుల వారు చక్కగా తన భాష్యాల్లో నిరూపించి ఈ శూన్యవాదాన్ని పక్కకి తోసేశారు. అప్పటి నుంచి కూడా శూన్యవాదం పక్కకు పడిపోయింది. శంకరాచార్యుల వారు చెప్పింది ఘటాకాశం మఠాకాశం అంటే నువ్వు ఏదైనా సరే తీసుకో, ప్రతి దాంట్లోనూ ఉంది, శూన్యమే ఉంది. కానీ ఆ శూన్యం అది పగిలిపోయినప్పుడు ఈ మఠాకాశం, ఈ శరీరం ఉందనుకోండి, ఈ శరీరం మళ్ళీ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరం అగ్నిలో కలిసిపోతుంది, వాయువులో కలిసిపోతుంది. అంతిమ సత్యం అంటూ ఒకటి ఉంది. చివరగా ఉండేటువంటి సత్యమే సత్తు చిత్తు ఆనందం అంటాం కదా, ఆ సత్యంలో అన్నీ లీనమైపోతాయి. కాబట్టి అంతా శూన్యం కాదు, చివరికి మాత్రం సత్యం అనేది ఉన్నది. ఇది ఆ మహానుభావుడు నిరూపించినటువంటి భాష్యం. గురుగారు, స్వర్గము పైన భూమి కింద ఎందుకు ఉంది? భూమే పైనుండి స్వర్గం కింద ఉండొచ్చు కదా. లోకంలో స్వర్గ సుఖం అని అంటుంటారు కదా, స్వర్గం అనేసరికి అది ఎక్కడ ఉంటుందంటారంటే, అబ్బా ఏదైనా విపరీతమైన ఆనందం వచ్చింది, స్వర్గంలో తేలియాడిపోయానరా అంటారు. స్వర్గం అంటే మనందరి దృష్టిలో ఏంటంటే సుఖాలకి నివాసము, ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే స్వర్గంలో ఉంటారు అని. అయితే స్వర్గలోకం ఎక్కడ ఉన్నది అంటే, మన పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే, మొత్తం ఈ 14 లోకాల్లో అతల వితల సుతల అని చెప్పి లిస్ట్ ఒకటి ఉంది కదా, ఇందులో స్వర్గలోకం ఎక్కడ ఉన్నదంటే పైన ఉంది.
స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు, త్రిలోకాలు అని ఒక పేరుంది. పైన స్వర్గం ఉంది, మర్త్యలోకం మధ్య అంటే మనది. మర్త్యుడు అంటే చనిపోయేటువంటి వాడు అని అర్థం, మానవుడు. కాబట్టి మర్త్యలోకం ఇక్కడ ఉంది, అట్టడుగున పాతాళ లోకం ఉంది, మధ్యలో మనం ఉన్నాం. అందుకే మన ఆలోచనలన్నీ కూడా మధ్యస్థంగా ఉంటుంటాయి ఇప్పుడు మానవుల ఆలోచనలు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మంది, ఈ మానవ లోకమే పైన ఉండొచ్చు కదా, స్వర్గం కిందికి ఉండొచ్చు కదా, ఎందుకని ఈ రకంగా స్వర్గమే పైన ఎందుకు ఉంది అని అంటే దీనికి తమాషాగా పురాణాల్లోనే దీనికి చెప్పారు. ఒకసారి బ్రహ్మదేవుట్ట స్వర్గాన్ని భూలోకాన్ని రెండింటినీ కూడా తులాదండంలో పెట్టి తూశాడట. అటు త్రాసులో తూశాడు. ఏమండి అది సాధ్యమా అంటే ఆయనకి సాధ్యం, సృష్టికర్తకి సాధ్యం. రెండు తూశాడు. ఇలా తూసినప్పుడు భూమి అట్టడుగున ఉందట, కిందకుంది, అంత బరువు ఉంది. స్వర్గమేమో పైకి తేలింది. అంటే ఇప్పుడు ఒకసారి మనం ఊహ చేసుకుంటే భూమి ఇలా అడుక్కి ఉంది, స్వర్గం ఇలా పైకి వచ్చేసింది. అందుకని ఆనాటి నుంచి ఇది పైకి ఉండిపోయింది, ఇదేమో అట్టడుగున ఉండిపోయింది. ఎందుకని ఇది అట్టడుగున ఉండిపోయింది అంటే స్వర్గలోకంలో ఇది కర్మ భూమి, ఇది అదేమో అకర్మ భూమి. స్వర్గలోకం కర్మాచరణం చేసేటువంటి వాళ్ళకే ఎక్కువగా బరువు ఉంటుంది. ఏ బరువు ఉంటుందంటే ధర్మపు బరువు ఉంటుంది. స్వర్గలోకంలో ధర్మ అనుభవం ఉంటుంది, ధర్మపు బరువు ఉండదు. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ పదాలు. ధర్మపు బరువు, ధర్మం అంటే ఆచరిస్తూ ఉంటే ప్రతి వాళ్ళం కూడా ఈ లోకంలో జన్మతోటి తండ్రిగా ధర్మాలు ఉంటాయి, భర్తగా ధర్మాలు ఉంటాయి, భార్యగా ధర్మాలు ఉంటాయి, సోదరులుగా ధర్మాలు ఉంటాయి. మన ధర్మశాస్త్రాలు ఆపస్తంభ ధర్మసూత్రాలు, పరాశర స్మృతి, ఇట్లాంటివన్నీ కూడా మనకు చెప్పాయి ఒక్కొక్కరు ఎటువంటి ధర్మాలు పాటించాలి ప్రతిరోజు జీవితంలో అని చెప్పి. ఈ ధర్మాలన్నింటినీ కూడా పాటించాలి. ఈ ధర్మం ఎప్పుడూ కూడా బరువుగా ఉంటుంది, ధర్మం బరువుగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళం ఒక్కళ్ళం కాదు కదా, 84 లక్షల జీవరాశులు ఈ భూలోకంలో జీవిస్తున్నాయి. ఇక్కడ 84 లక్షలు అంటే తమాషాగా చెప్పారు మన వాళ్ళు. 84 లక్షల మందేనే కాదు, ఇక్కడ ఒక్కొక్క రకం అన్నమాట అండి. అందులో మళ్ళీ విడిగా 84 లక్షల రకాలు ఉన్నాయి జీవరాశులు. అందులో మళ్ళీ రకరకాల వందల కొద్దీ వేల కొద్దీ జన్మలు ఉన్నాయి. ఇక ఊహ చేయండి, అంతమంది వాళ్ళ వాళ్ళ ధర్మాలని అనుసరిస్తున్నారు. అంతమంది జీవులు, అంతమంది జంతువులు, అన్ని రకాల పక్షులు, అన్ని రకాల కీటకాలు, ఇంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కాబట్టి ఇంతమంది ఉండేసరికి ఈ భూమి, ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ఈ భూమి బరువుగా ఉంది. స్వర్గలోకం అంత బరువు ఉండదు. అక్కడ కేవలం అనుభవమే. వీళ్ళు పుణ్యం చేసుకున్నారు, క్షీణే పుణ్యే మర్త్యలోకం ప్రవిశంతి. వీళ్ళు పుణ్యాలు చేసుకున్నప్పుడు ఆ పైకి వెళ్తారు, స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారు. ఎప్పుడైతే పుణ్యం తగ్గిపోయిందో మళ్ళీ రిటర్న్ టికెట్, మళ్ళీ భూలోకంలో జన్మించవలసిందే, మళ్ళీ ఇక్కడ బరువుగా తయారుగా. అందుకే భూమికి బరువు అంటారు, భూమికి బరువు. అందుకే మనం భూమికి బరువు కాకుండా ఉండాలంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే. అందుకే భూదేవి మొత్తుకుంటుంది ఎప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినైనా మన పురాణాల్లో, నాకు బరువు అయిపోయారయ్యా అని. ఎందుకు బరువు అయిపోయారు? అధర్మం ఆచరిస్తూ ఉంటే ఆవిడికి విపరీతంగా బరువు ఎక్కువ. ధర్మం ఆచరిస్తున్నా బరువు ఉంటుంది, అధర్మం ఆచరిస్తుంటే ఇంకా 100ల కొద్దీ బరువు ఉంటుంది, రెట్లు. అందుకే ఈ బరువు భరించలేకపోతున్నానని ఈవిడ విన్నపం చేసుకుంటుంటే విష్ణుమూర్తి అవతారాలు ధరించి ఈ రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు. కనుక భూమి ఎప్పుడూ కూడా బరువుగా ఉంటుంది, స్వర్గలోకం ఎప్పుడూ కూడా తేలికగా ఉంటుంది. కాబట్టి తేలిక మాటలు అంటుంటాం చూడండి, అదొక్కటి చెప్పి మనం విరమించుకున్నాం. తేలిక మాటలని మన తెలుగువాడికి జోహార్ అంటుంటాను నేను. తేలిక మాటలంటే స్వర్గలోకం కూడా అంతే, అంత గొప్పగా దాన్ని మనమేం ఊహ చేసుకోనక్కర్లా. ఇది కర్మభూమి. దేవుడు ఇక్కడే అవతారం దాల్చాడు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, భూలోకంలోనే అవతారాలు. స్వర్గలోకంలో దేవుడు ఈ అవతారం ధరించాడని ఏ పురాణంలో కూడా లేదు. మరి స్వామివారు నడిచినటువంటి ఆ పవిత్రమైన పాదధూళి కలిగినటువంటిది ఈ భూమి. అందువల్లే భూమి అంత బరువుగా ఉంటుంది. అందుకని స్వర్గం తేలిపోయింది కాబట్టి అది పైన ఉంటుంది. ఎందుకని స్వర్గం కంటే కూడా ధర్మాన్ని ఆచరించే భూమి చాలా గొప్పది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.